ఈరోజు రుద్రూరులో ఒక డెంగీ పాజిటివ్ కేసు రావడం జరిగింది. ఎందుకనంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనం ఈ దోమ డెంగ్యూ అనేటివి అలాంటివన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి దోమలు లేకుండా మనం చూసుకోవాలా, పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మంచినీళ్ళలో కూడా ఈ దోమ పెరుగుతుంది. ఒక్క దోమ ఒక వ్యక్తిని కుట్టిందంటే ఇంచుమించు 50 ఇండ్ల వరకు కూడా ఆ దోమ తిరిగే అవకాశం ఉంటుంది. దాన్ని టైగర్ దోమ అంటారు, ఈఐపి దోమ అని కూడా అంటారు. ఇది మంచినీళ్ళలోనే పెరుగుతుంది కాబట్టి పరిసరాలన్నీ చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. దోమ చిన్నది, రోగం పెద్దది కాబట్టి అందరూ కూడా పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకుని చాలా జాగ్రత్తగా రాకముందే దీన్ని నివారణ చేసుకోవాలని అంటే అన్నీ కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి దయచేసి అందరు కూడా ఇది గమనించండి. ఎవరి పరిసరాలు మోరీలు అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఇది కుండీళ్ళల్లోనూ దాంట్లోనూ ఇంట్లో ఎక్కువగా శాతం నిలుస్తుంది. కొబ్బరి చిప్పలు, టైర్లు, బండ్లు, ట్యూబ్లు అలాంటివన్నీ కూడా మనము కంపల్సరీ వీటిని నివారించాలా. టైర్లు, ట్యూబ్లు ఏమైనా వాడకపోతే కట్ చేసుకుని పెట్టుకోవాలి. కొబ్బరి చిప్పలు కూడా బోర్లు వేసి ఉంచుకోవాలి. ఎక్కడైనా నీటి నిల్వలు ఉంటే కూడా దాంట్లో కూడా దోమ అనేది పెరుగుతుంది. కాబట్టి ఒక చిన్న 5 ml వాటర్, ఒక చిన్న స్పూన్లో కూడా ఈ దోమ పెరుగుతుంది. కాబట్టి మరి దీని ఉధృతి ఎంత ఉందో ఆలోచించుకోండి. అందుకోసమే ఆయిల్ బాల్స్ లాంటి అలాంటివన్నీ కూడా మనం వేసుకుని మొత్తం నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి అందరు కూడా. ధన్యవాదాలు.